నమస్తే మేడం. నమస్తే నమస్తే. మాస్టర్స్ అందరికి. నమస్తే అండి. ఇవాళ నేను గొంతు బొంగురు నొప్పి రెండిటికి నివారణ చెప్తున్నాను. గోరువెచ్చని నీళ్ళలో మంచి తేనెను 5 నుండి 10 మిల్లీగ్రాముల నీళ్ళల్లో కలుపుకొని 3 లేదా 4 సార్లు త్రాగడం వలన గొంతు బొంగురు మరి గొంతు నొప్పి తగ్గుతుంది. రెండో చిట్కా అండి, చలువ మిరియాలు నోట్లో వేసుకొని నములుచు ఆ రసమును మింగుచుండిన బొంగురు గొంతున్న వ్యాధి తగ్గుతుందండి. మూడోది, వావిలి చెట్టు వేరు చూర్ణమును 1 గ్రాము మాత నువ్వుల నూనెలో కలిపి ప్రతిరోజు తీసుకోవడం వలన స్వరము గొంతు వాయిస్ బాగా వినిపిస్తుంది, మరియు గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. నాలుగోది, కాల్చిన లవంగమును బుగ్గన పెట్టుకొని రసమును కొంచెం కొంచెం మింగినా కూడా మనకి గొంతు బాగా ఇది వస్తుంది, బొంగురు పోయి నొప్పి అవన్నీ తగ్గుతాయి. తమలపాకు తీగ వేరును బుగ్గన పెట్టుకొని రసము మింగినా కూడా దానివల్ల కూడా గొంతు బొంగురు పోవడం వల్ల తగ్గడం కానీ, గొంతు నొప్పి కానీ, గొంతు సమస్యలు ఉన్నా తగ్గుతాయి. చిగుర్ల వాపు గురించి ఇంకొన్ని చిట్కాలు చెప్తానండి. చిగుర్ల వాపు నొప్పి, పళ్ళ చిగుర్లు. ఒకటోది, జామ చెట్టు ఆకులను 2 రెట్లు నీళ్ళల్లో మరిగించి వడబోసి ఆ కషాయంతో నోట్లో పోసుకొని పుక్కిలించిన దానివల్ల మనకు చిగుర్లు అవి గట్టిపడతాయి, వాపులు కూడా తగ్గుతాయి దానివల్ల. రెండోది, నల్ల తుమ్మ చెట్టు పట్టుతో కషాయం కాచి దానిలో కొద్దిగా పటిక కలిపి పుక్కిలించిన చిగుర్ల వాపు నొప్పి తగ్గుతుంది. మూడోది, నేరేడు ఆకుల రసమును పుక్కిలించిన వాటిని చిగుర్లు ఉబ్బినా కూడా మెత్తబడినా కూడా చిగుర్లు గట్టిపడి నొప్పి తగ్గుతుంది. నాలుగోది, మామిడి ఆకులు కషాయంతో పుక్కిలించినా కూడా చిగుర్లు గట్టిపడి నొప్పి తగ్గి దానివల్ల కూడా ఉపశమనం కలుగుతుంది. ఓకే మేడం, ఈ అవకాశాన్ని ఇచ్చిన లలిత మేడంకి, రంగనాథ్ సార్ గారికి ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ మేడం.